బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం చూస్తే ఉత్తర భారతదేశంలో జన్మదినోత్సవ వేడుకల్ని చాలా బాగా చేస్తారు రామ్లల్లాకి. అలాగే దక్షిణ భారత విషయానికి వచ్చేసరికి సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి ఉత్తరంలో వాళ్ళకి సీత అక్కర్లేదా? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. తెలుగువారికి సంబంధించి పుట్టినరోజు వేడుకల కంటే వివాహానికి సంబంధించిన వేడుకల పైననే మక్కువ ఎక్కువ. 16 రోజుల పండగ వివాహానికి సంబంధించిన అంశం. పుట్టినరోజు వేడుకలను మనం నిర్వహిస్తున్నాం, కానీ సనాతన సంప్రదాయాన్ని గమనించినప్పుడు పుట్టినరోజుకు సంబంధించినది జాతకర్మ అనంతరం వర్ధాపయుష్ణువుగా వర్ధంతి అన్న పేరిట నిర్వహించాలి. వర్ధిల్లెదవుగాక అనే అర్థం అక్కడ ఉంటుంది. తెలుగువారికి వేడుకలంటే ఎక్కువ ప్రీతి కనుకనే పుట్టినరోజు కంటే కూడా వివాహానికి సంబంధించిన వేడుకలనే అధికంగా నిర్వహిస్తారు. ఏ వ్యక్తి జీవితమైనా మారేది వివాహం కారణంగానే. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఏమిటో చూచుకున్న వేళా విశేషం అంటూ ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకున్నారు, పాణిగ్రహణం చేసుకున్నారు, అమ్మాయి జీవితం అబ్బాయి జీవితం ముడిపడింది. అంతవరకు ఒకరుగా ఉన్న వ్యక్తిగతమైన జీవితాలు నాటి నుంచి విడివిడిగా కాక ఒకటిగా మారి ఉన్నాయి. అన్ని బంధాలు, అన్ని సంబంధాలు, అన్ని అనుబంధాలు పుట్టిన వెంటనే వస్తాయి, కానీ ఒక్క వైవాహిక సంబంధం మాత్రమే మనం కోరి తెచ్చుకునేది, మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసేది. అటా ఇటా తేల్చేసేది వివాహమే. కనుక తెలుగువారికి ఈ విషయంలో అటా ఇటా అన్న విషయంలో మక్కువ ఎక్కువ. కనుక పుట్టినరోజు వేడుకలు కాకుండా వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పైగా పుట్టినరోజు వేడుక అనగానే ఉపవాస వ్రతం కదా, తెలుగువారికి బొబ్బట్లు పులిహోరలు కావాలి కదా. కనుక వివాహ వేడుకలలో పేరుకు మాత్రమే స్వామివారికి ప్రీతికరంగా బెల్లం పానకం, వడపప్పు నివేదన అంటూ సమర్పించినప్పటికీ వీటికంటే కూడా మించి షడ్రసోపేతమైన వివాహ భోజనాలు ఇంటింటా ప్రసిద్ధం. అందుకే తెలుగువారికి వివాహం అంటే మక్కువ. For more videos like this, subscribe Big TV channel.